రూపాయి. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ 1 రూపాయిని బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డు లో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే, అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికిస్తానా? నెవర్. సిగ్గులేదు. పెట్టేపోను. పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇది 10 రూపాయలు చారిటీ. నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? 1 రూపాయి. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? 10 రూపాయి. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలం రూపాయి అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి 200 రూపాయలు. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే 12,000 రూపాయలు అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమంటే చేసుకుంటా, లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో, నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టాలా? ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే ఎందుకు? బయట బోర్డులో రాసింది ఇల్లు అద్దెకి ఇవ్వబడును. అగ్రిమెంట్ లో రాసింది ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలతో సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. మేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి, వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ నుంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. రకరకాల నివేదికలతో గందరగోళం. గౌడ పాపం ఏం చేస్తాడు అతను మాత్రం. చిన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి. నమస్తే. ఏంటా గోపాలం? ఏంటా గోపాలం, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఇంకా ప్రకృతి పిలుపు, ఐ మీన్ నేచర్ కాలం అవ్వలేదా? అది ఏది అది ఏది సిగరెట్ పెట్టా? అది ఏదయ్యా చెట్టా? ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివిచ్చేస్తా. ఉందా? నువ్వు కడుపు కడుగుతున్నావా? ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు అడుగుతావా? ఈ మాత్రం బోర్డు పేపర్ కొనుక్కోలేనా? దరిద్రుడా. ఏంటయ్యా గోపాలం, పొద్దున్నే ఏడుస్తున్నావు? మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి. నేను ఆయన పేపర్ అడిగారండి. నీ పేపర్ నువ్వు అడిగితే అందులో తప్పే ఉంది. చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి. ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో. చచ్చా, ఏం ఫీల్ అవ్వలేవా? ఫీల్ అయ్యే ఉంటారండి.
దానికి ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి పాపం. ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చూడండి. ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? చచ్చా, ఆనందం కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. మీరెందుకు? ఇలాంటి దద్దమ్మకి ఇల్లు అద్దెకిచ్చినందుకు. ఏడు మోహనువను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అవటం హౌస్ ఓనర్ దద్దమ్మ అని దిక్కాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటాడు. ఏమిటో విధవ జన్మ, పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు. వస్తే నా ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, ఆ. గోపాలం గారి భార్యవి. ఆ. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చెళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సాటి బ్రహ్మాండంగా ఉంది, ఇది కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? లంబోదర లఘుమికర లంబోద. అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలను తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. ఏమండి? ఏమండి? నా మాట అది కావాలలేదండి. అయ్యో ఏమండి? అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. ఏమండి? ఎంత పని చేశారండి? అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి. ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఉంది చాలా రైట్. ఏమే అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఏమిటో ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయారు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు, అడగరు. బ్యాడ్ లక్. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుక్షేవేంద్రియే ప్రతిదిష్టతి. బాబు ఆనందం, అయ్యా ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని, మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో. నాకెప్పుడు చెడ్డ ఆలోచనలు రాలేదు పంతులు గారు. ఊరుకో. పరాయి మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్ర స్థితికి చేరుకున్నావుట. అలా చేరుకోవడం తప్పు కదా. ఇంత జరిగినా నీ ఆలోచనలు పెడదావు పట్టకూడదనెన్ని, నువ్వు సక్రమ మార్గంలో నడవాలనెన్ని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను. అతను ఇతనా? ఒరే గోపాలం, నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఒరేయ్, ఈ రోజు నుంచి చెప్తున్నాను విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నావని ఎవరితోనో చెప్పినా, నేను మాట్లాడిన మాటలకు డబుల్ మీనింగ్ తీసినా నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాను. చూసారా, మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏమిటో అంతా నా కర్మ. బ్యాడ్ లక్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్న. మీ అడ్రస్ చెప్పడం లేదు ఏంటమ్మా? అడ్రస్ కావాలా? దా చెప్తాను రా. ఈ గోపాలం గడ ఒకటి నాకు తగిలేడు, దరిద్రుడు. అయ్యో చెప్పాడు మొత్తం చెప్తే. ప్యాంట్ వేసుకొని డ్రైయర్ వేసుకోకపోతే బాగుండదు. ఎందుకు ఎరా
చెప్పేశావా మొత్తం చెప్పేశావా? నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని ఫీల్ అవటం లేదని, నువ్వు చేసే వేద ప్రచారానికన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని నేను అన్నానని ఈ విషయం మొత్తం చెప్పేశావా? ఏంటి ఇతను మీ ఆవిడ్ని కౌగిలించుకున్నాడా? ఎప్పుడు? అంటే వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా? అతనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పేశారు. అంతా నేనే చెప్పానా? ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా? వీడేం చెప్పలేదన్నమాట. బాబు రండి 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 రండి. ఈ ఎదవ నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు. మీరు కూడా కౌగులించుకోవచ్చు, ఎన్నిసార్లైనా కౌగులించుకోవచ్చు. నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, డింగరేల డింగరేల డింగరేలే, ఓ డింగరేల డింగరేల డింగరేలే డింగరేలే. ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన? ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? చూశారా, ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణమయ్యాను. ఆయన ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో మీకు అర్థమైందా? చూశారా మాస్టారు, మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్. మాస్టారు ఒక్క క్షణం కాస్త ఆగుతారా ప్లీజ్? ఇంట్లో అద్దెకుంటు నువ్వేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనండి. నువ్వే ఓనర్ మరి గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాన్రా, మా రౌడీ గారు వస్తే నీ ఒంటి కట్లు కడతాన్రా. అద్దెడితే సిలిండర్ వేసి ఇస్తావేంటి? అదేగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా, సరేనా? కడతా కదా. అబ్బా అంతే కదా, కడతాలేవయ్యా. వచ్చేసావా? అబ్బా నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరు, అద్దె కొనరు ఎవరో తెలియదా? ఆడెళ్ళిపోయి చాలాసేపు అయింది. మనతో పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. అది ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడ పంపించు. చిచి, రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా. రే ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి. బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆస్తి పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే ఒక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి బియ్యం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది.
ఆకలేస్తుందా నా టిఫిన్ తింది కదా పదా ఒరే చంటి సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు మీ నాన్నేమో ఇచ్చి తావడం ఏంట్రా ఐడియా ఏంట్రా కోళ్ళు అబ్బా మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా అబ్బా ఒరేయ్ నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా నీది బుర్ర కాదురా ఐడియాలు త్వరరా కోటయ్య గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసినాయి ఓన్లీ 40 రూపీస్ ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా కావాలంటే చూసుకోండి ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత దొట్టండి ఈ మీ కోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగండి తెలుపు మరి మీది కాదు కదండి కాదు ఇంకోటి ఏ రంగండి తెలుపు ఇదే రంగండి ఎరుపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే 2 చీప్ గా వచ్చినాయి 40 రూపీస్ ఇచ్చేయండి నీ అమ్మకడు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా ఆడికి ఇచ్చారా రథం ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా ఏం లేదండి సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగానే అవుతున్నాడండి గురుజీ 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 మీకు గుడ్ న్యూస్ ఏంట్రా అది అంటే నేను సినిమాకి వెళ్ళాం సినిమా అదిరిపోయింది క్యాష్ గిట్టుబాటు అయింది సబాస్ అయితే దీంట్లో బ్యాట్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు అలాగా అందులో బ్యాడే ఉంది చెప్పు నాన్న ఏ సినిమాకి వెళ్ళావు ఏ సినిమాకి వెళ్ళావు ఏంట్రా హెడ్ మాస్టర్ గారి ఇల్లు అబ్బో ఏంట్రా హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది మాస్టర్ ఓహో మాస్టర్ సినిమాకి వెళ్ళావా తెలివితే హీరోయిన్ హీరో బావగారు నాని నాని నానా నాని 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 నానా, ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డ ఎలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మా చంటోడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు గాని ఆ ఫేసుడు హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లలు చూసారా నానా, ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి. చెప్తే నువ్వు తట్టుకోగలవా అని.
మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్రా. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటయ్య గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాన్ చేశారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి. చనబోయ్, గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్తా ఓపెన్ అయిపోతా. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి, ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్ళటమా కాదు, మీరు బతికి బయటపడటం. గురుజీ ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమేంట్రా? నువ్వే రాసుకున్నాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి, అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోళ. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విల్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావు మరిదికి టీబీ తగ్గిందా? ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా, నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతూ ఆడిపోతుంది. ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం, అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెమ్మలో బాంబు పెట్టింది నేను కాదండి. మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు. ఏ గోలంట్రా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరమదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు.